వరల్డ్ క్రికెట్ లో ప్లేయర్స్ కు సూపర్ సక్సెస్ అయిన కొందరు క్రికెటర్లు వ్యక్తిగత జీవితాల్లో మాత్రం వైఫల్యాల బాటలో నడుస్తున్నారు. లవ్ స్టోరీ వరకు సక్సెస్ అందుకున్న మ్యారేజ్ లైఫ్ మాత్రం కొందరు స్టార్ క్రికెటర్లకు 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. ఇటీవల విడిపోయిన క్రికెటర్లో శిఖర్ ధవన్, అహ్మద్ షమి, తాజాగా హార్దిక్ పాండ్యా ఉన్నారు. టీమిండియా ఓపెనర్ గా ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన శిఖర్ ధవన్ 2012లో ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ అయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమె పెళ్లై విడాకులు తీసుకుంది. అయేషాతో 11 ఏళ్ల పాటు కలిసిన ధవన్ ఇటీవల విడిపోయాడు. భార్య వేధిస్తోందంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. మరో స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమి కూడా వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బందులు పడ్డాడు. మోడల్ హసీన్ జహాన్ ను షమి 2012లో కలిశాడు. 2 ఏళ్ల పాటు డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ 2014లో వివాహ బంధంతో ఒకటయ్యారు. 2015లో ఈ జంటకు ఒక పాప పుట్టింది. అయితే ఆ తర్వాత నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్ధాలు రావడం, హసీన్ షమిపై ఫిక్సింగ్ ఆరోపణలు చేయడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. చివరికి ఇద్దరు విడిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా హార్దిక్ పాండ్యా కూడా పర్సనల్ లైఫ్ ను సక్సెస్ఫుల్ గా లీడ్ చేయలేకపోయాడు. ఆల్రౌండర్ గా జట్టు విజయాల్లో కీలకంగా మారిన హార్దిక్ సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కరోనా టైంలో సింపుల్ గా మ్యారేజ్ చేసుకున్న వీరిద్దరూ గతేడాది మరోసారి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి బంధం కూడా 4 ఏళ్లకే ముగిసిపోయింది. క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ అయిన ఈ స్టార్ వ్యక్తిగత జీవితాల్లో మాత్రం ఫెయిల్యూర్స్ గానే చవి చూడాల్సి వచ్చింది.